ప్రేమ కలిగినటువంటి దేవుడు, నమ్ముకొనదగినటువంటి సహాయకుడు, ఆశ్రయమును కల్పిస్తూ తన దుర్గాను బట్టి ప్రతి బిడ్డను కూడా కాచి కాపాడుతూ దేవుని ఎదుట పరిశుద్ధులుగాను నిష్కలంకులుగాను నిలబెట్టడానికి మన కొరకు దిగి వచ్చి మన కొరకు ప్రాణాన్ని బలిగా అర్పణగా అర్పించుకున్నటువంటి యేసయ్య నామములో మరొక కృపాదినములో కృపావాక్యాన్ని ధ్యానం చేయటానికి ప్రభువారు ఇచ్చినటువంటి మంచి ఈ యొక్క అవకాశాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. అలాగనే ప్రతిరోజు కూడా కృపావాక్యాన్ని వింటూ బలపడుతూ ప్రభు బిడ్డలుగా జీవిస్తున్నటువంటి ప్రతి బిడ్డలకు కూడా ప్రభు పేరిట వందనములు, ప్రభు పేరిట శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాలం మందు ప్రభు మన కొరకు ఆయన సిద్ధపరిచినటువంటి కృపావాక్యాన్ని మనం చదువుకొని ప్రార్థనాపూర్వకంగా ధ్యానం చేద్దాం. ఈ సమయంలో కీర్తన 46వ కీర్తన మొదటి చరణములో ఉన్నటువంటి మాటను చదువుతున్నాను. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. మా ప్రేమగల ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు. నిశ్చయముగా మీ యొక్క మాటలను ధ్యానం చేయటానికి మీ యొక్క ఆత్మ సహాయం దయచేయండి. వివరించి ప్రభు బోధించండి. తద్వారా వింటున్న ప్రతి బిడ్డ కూడా నాయన బలపడటానికి, స్థిరపరచబడటానికి కృప దయచేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మనం చదువుకున్నటువంటి కీర్తనలో దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలకు, దేవుని యొద్దకు వస్తున్న బిడ్డలకు, దేవుని మీద ఆధారపడుతున్నటువంటి బిడ్డలకు నిశ్చయముగా ఆయన సహాయకుడుగా, సహాయము చేసేటువంటి దేవుడిగా ఉన్నట్లుగా ఆయన ఆపత్కాలము అనేది కలిగినప్పుడు, ఆపత్కాలము అనేది సంభవించినప్పుడు ఆ సమయంలో దేవుడు ప్రతి ఒక్కరు కూడా ఆయన ఆశ్రయముగా ఆ ఆపద నుంచి తప్పించబడటానికి, ఆపదలో వచ్చేటువంటి ప్రతి దాని గురించి కూడా కాపాడబడటానికి దేవుడు మనకు ఆశ్రయముగా ఉన్నారు. అలాగనే ఆయన మనకు దుర్గమునై ఉన్నారు. కనుక ఈరోజు మన జీవితాలలో చాలా సందర్భాలలో దేవుని సహాయము కాకుండా మనుషుల యొక్క సహాయం కొరకు ఎక్కువగా ఆశపడుతూ ఉంటారు, ఎక్కువగా ఆ సహాయాన్ని కోరుకుంటూ ఉంటారు. కానీ మనుషుల యొక్క సహాయము వ్యర్థము అని వాక్యం చెప్తుంది. ఎందుకు మనుషుల యొక్క సహాయము వ్యర్థము అంటే, ఆ మనుషుని కలుగు చేసిన వాడు కూడా దేవుడే. వారు సహాయం చేయాలంటే వారికి దేవుని యొక్క సహాయము ఉన్నప్పుడే. మనిషి అనేటువంటి వాడు దేవుని వాక్యం నీడ వంటి వాడు, ఆవిరి వంటి వాడు, ఇంతలో కనిపించి అంతలో మాయమైనటువంటి వాడు, నీటి బుడగ లాంటి వాడు అని మానవుని గురించి బైబిల్ సెలవిస్తుంది. సమస్త సృష్టికర్త, సమస్త సృష్టికి కారణభూతమైనటువంటి దేవుని వలనే సహాయము, ఆ దేవుని సహాయం వలన మన జీవితాలలో ఏదైనా కూడా సాధించటానికి, ఏదైనా కలిగి ఉండటానికి, మన జీవితంలో ప్రభు యొక్క బిడలగా జీవించటానికి ప్రతి విషయంలో కూడా ఆయన సహాయము లేనిదే, ఆయన యొక్క సెలవు లేనిదే ఏది కూడా జరగదు అనే విషయాన్ని మనము గట్టిగా ఆ విషయాన్ని మనము నమ్మాలి. ఆ విధంగా ప్రభు మీద బలముగా ఆధారపడేటువంటి వారంగా ఉండాలి. ఈ సమయంలో
బైబిల్ వాక్యంలోకి వెళ్ళినప్పుడు ఆయన మనకు నమ్ముకొనదగిన సహాయకుడు. ఎలాగా వాక్యానుసారంగా చూసినప్పుడు 20వ కీర్తన 2వ చరణములో, పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయునుగాక, సియోనులో నుండి నిన్ను ఆదుకొనుగాక అనే మాట ఇక్కడ రాయబడింది. మనకు సహాయము ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని యొద్ద నుంచి వస్తుంది. దేవుడు ఎక్కడ ఉన్నారు? ఆయన పరిశుద్ధ స్థలంలో ఉన్నారు. ఆ పరిశుద్ధ స్థలము ఎక్కడ ఉన్నది అంటే పరలోకములో, మరి సియోనులో నుంచి మనకు సహాయము అందించబడుతున్నది. అక్కడి నుంచి మనకు ఎలాగా అంటే మరి ఎఫెసీ పత్రిక 1:3 ప్రకారంగా యేసుక్రీస్తు ద్వారా మనకు అవన్నీ కూడా అనుగ్రహించబడతాయి. ఆ క్రమంలో భక్తుడు అనేటువంటి మాట ఏంటంటే 18వ కీర్తన 29వ చరణంలో, నీ సహాయం వలన నేను సైన్యములు జయింతును, నా దేవుని సహాయం వలన ప్రాకారములను దాటుదును అని అంటాడు. అంటే దేవుని సహాయం లేకుండా ఏమీ చేయలేము, దేవుని సహాయం ఉంటే ఏమైనా చేయగలము అనేటువంటి అలాగా చేసినటువంటి భక్తుని పలికినటువంటి భక్తు పలుకులు. రెండవదిగా చూసినప్పుడు 28వ కీర్తన 7వ చరణములో అక్కడ రాయబడిన మాట, యెహోవా నా ఆశ్రయము, నా కేడము, నా హృదయము ఆయన యందు నమ్మికుంచిన కనుక నాకు సహాయము కలిగెను, కావున నా హృదయము ప్రహర్షించుచున్నది, కీర్తనలతో నేను ఆయనను స్తుతించుచున్నాను అని అంటాడు. ఇప్పుడు దేవుణ్ణి ఎలాగ చేసుకున్నాడు, దేవుణ్ణి ఎలాగ చూస్తున్నాడు, దేవుని గురించి ఎలాగ అనుకుంటున్నాడు అని అంటే, దేవుడు నాకు మరి ఆయన ఆశ్రయంగా ఉన్నాడు, నాకు కేడెముగా ఉన్నాడు కనుక ఇప్పుడు ఆయన ఆశ్రయముగా కేడెముగా ఉన్నప్పుడు ఏదైనా కూడా మరి ఆ కేడెమును దాటుకొని ఆశ్రయంలోకి రావాలి. ఆశ్రయపురాలు మరి ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఏర్పాటు చేసినప్పుడు, ఒకరు తప్పిదము చేసినప్పుడు ఆ ఆశ్రయంలోకి లేదంటే దేవుని యొక్క శరణజొచ్చి దేవుని సహాయం కొరకు ఆ ఆశ్రయపురంలోకి వెళ్ళినప్పుడు ఆ వ్యక్తిని మరి ఎవరు కూడా ముట్టడానికి కానీ అతనిని ఏ విధము చేతనైనా శిక్షించడానికి కానీ వారికి అనుమతి లేదు. కారణం ఏంటంటే వారు తమ తప్పును తెలుసుకొని తమ తప్పులో దిద్దుబాటును చేసుకోవటానికి మరి అతను తిరిగి అన్నీ కూడా మరి మారటానికి పశ్చాత్తాపముతో తాను దేవుని ఎదుట నిర్దోషిగా నిరూపించుకోవటానికి మరి ఆ విధమైనటువంటి ఆలోచన ప్రయత్నం చేస్తున్నప్పుడు వారు ఆశ్రయములోకి వెళ్తున్నారు అని అర్థం. కనుక ఇప్పుడు నేను దేవుని యొక్క ఆశ్రయంలో ఉన్నాను, దేవుని యొక్క ఆశ్రయంలో ఉన్నప్పుడు ఆయన నా కేడెముగా ఉన్నప్పుడు ఇప్పుడు నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచెను కనుక నాకు నమ్మకం కలగటానికి అలాంటి మరి భద్రత ప్రభు వలన కలుగుతుందని నాకు గట్టిగా ప్రభు మీద నమ్మకము, అది నా హృదయం మందు ఆ నమ్మకాన్ని స్థిరపరచుకున్నట్లుగా అందును బట్టి దేవుని యొక్క సహాయము, అందును బట్టి ఆ సహాయాన్ని బట్టి మేలును బట్టి దేవుని వల్ల కలిగేటువంటి మంచిని బట్టి ఆ యొక్క హృదయము ప్రహర్షించుచున్నది. మరి కీర్తనలతో ఆయన నేను స్తుతిస్తూ ఉన్నాను అని అంటాడు. కనుక చేసినటువంటి మేలుకు దేవుని స్తుతించటం, మేలు జరుగుతున్నప్పుడు మౌనంగా ఉండకుండా ప్రభుని మరి మహిమపరుస్తున్నట్లుగా అక్కడ రాయబడినటువంటి మాట. మన జీవితంలో కూడా దేవుని సహాయం పొందుకుంటూ దేవుని సహాయం వలన దేవుని వలన జరిగేటువంటి ప్రతి మేలును బట్టి ప్రభువుని మరి నందు ఆనందిస్తూ ప్రభుని స్తుతిస్తూ ఘనపరుస్తూ ఆయన మన కొరకు మరి ఏర్పాటు చేసినటువంటి ఆ యొక్క ఆశ్రయములోను మన కొరకు ఉంచినటువంటి కేడెములోను ఉండటానికి ఎప్పుడు కూడా ప్రభునందు
మరి నమ్మకం ఉంచినటువంటి వారుగా, ఆ నమ్మకం అనేది హృదయములో ఆ నమ్మకం ఉండునట్లుగా, ఆ నమ్మకాన్ని బట్టి దేవుని కార్యము చూచున్నట్లుగా మనము ఎప్పుడు కూడా చూసుకోవాలి. అలాగనే మరి దేవుని వాక్యంలో రాయబడినటువంటి మాట భక్తుడు అంటాడు, కీర్తన 40వ కీర్తన 17వ చరణంలో, నేను శ్రమల పాలై దీనుడనైతిని, ప్రభువు నన్ను తలంచుకొంచున్నాడు, నాకు సహాయము నీవే, నా రక్షణకర్తవు నీవే, నా దేవా ఆలస్యము చేయకుము. అంటే శ్రమలు అనేవి ఒక సందర్భములో మరి తనకు తాను తెచ్చుకునే శ్రమలు ఉంటాయి, సాతాను వలన మనుషుల వలన శ్రమలు ఉంటాయి, మరి దేవుని యొక్క పరీక్షించేటువంటి మరి పరీక్షల్లో కూడా శ్రమలు ఉంటాయి. మొత్తానికి మరి అతను శ్రమలు పాలైనటువంటి వాడుగా, శ్రమల వలన అతను తగ్గింపు జీవితాన్ని నేర్చుకున్నటువంటి వాడుగా అతను మరి ప్రభు వైపు చూస్తున్నప్పుడు, ప్రభు అతని విషయంలో మరి సహాయం చేయటానికి, మరి తిరిగి లేవనెత్తటానికి ప్రభు అతనికి రక్షణకర్తగా ఉన్నాడు అని చెప్పుకుంటూ, కనుక ఆ సహాయం చేసే విషయంలో నాకు ఆలస్యము చేయక త్వరపడి ప్రభా నీ ఎదుట ఉన్నటువంటి మరి ఆ దీనత్వాన్ని బట్టి నన్ను కాపాడువా అన్నట్టుగా భక్తుడు అక్కడ చెప్తున్నటువంటి మాటలు. ఆ క్రమంలో బైబిల్లో ఇంకా మనం ముందుకు వెళ్ళినప్పుడు మరి భక్తులు వాళ్ళు చేసినటువంటి మాట్లాడుతున్నటువంటి మాటలు, మరి 109వ కీర్తన 21వ చరణంలో, యెహోవా ప్రభువా నీ నామమును బట్టి నాకు సహాయము చేయము, నీ కృప ఉత్తమమైనది కనుక నన్ను విడిపింపుము అంటాడు. ఇప్పుడు సహాయము ఎందు ద్వారా అంటే కృప ద్వారా, మరి ఉత్తమమైనటువంటి కృప ద్వారా సహాయము, అది ప్రభు నామాన్ని బట్టి సహాయము. కనుక మనకు ఈ యొక్క ప్రభు ప్రతి విషయంలో కూడా మరి వాక్యం అనేటువంటి మాట, దేవుని కృప చాలు అని ప్రభు కూడా నా కృప నీకు చాలును అంటాడు. కనుక ఆ కృపను మనకు అనుగ్రహిస్తూ, ఆ కృపలో మనలను స్థిరపరుస్తూ, ఆ కృపలో మనల్ని ప్రభు నిలబెడుతున్నప్పుడు, ఆ కృపను వ్యర్థముగా మరి వాడకుండా, నిరర్ధకము చేయకుండా, ఆ కృపను బట్టి మరి అనవసరమైనటువంటి వాటిని ఉపయోగించకుండా, ఆ ఉత్తమైన కృపలో మనం జాగ్రత్త కలిగినటువంటి వారంగా దేవుని యొక్క సహకారము మనము కలిగి ఉన్నట్లుగా చూసుకోవాలి. అలాగనే 115వ కీర్తన 11వ చరణములో, యెహోవా యందు భయభక్తులు గలవారులారా, యెహోవా యందు నమ్మిక ఉంచుడి, ఆయన వారికి సహాయము, వారికి కేడము. ఇప్పుడు సహాయము ఎవరికి అంటే తన భక్తులకు. సహాయము ఎవరికి అంటే కృపలో ఉన్నటువంటి, కృప కోరుకున్నటువంటి వారికి. సహాయము ఎవరికి అంటే ఆయన యందు నమ్మిక ఉంచినటువంటి వారికి. సహాయము ఎవరికి అంటే ఆయన ఆజ్ఞను బట్టి జాగ్రత్తగా తాను చూసుకున్నటువంటి వారికి. సహాయము ఎవరికి అంటే ప్రతి విషయంలో కూడా దేవుని వైపు చూసేటువంటి వారికి. సహాయము ఎవరికి అంటే ఆయన యొక్క న్యాయ విధులను బట్టి ప్రభు మరి నడిపిస్తున్నప్పుడు ఆ యొక్క నడిపింపులో ఉన్నటువంటి వారికి దేవుని యొక్క సహాయము ఎల్లవేళలా అందించటమే కాకుండా ఆశ్రయముగా, కేడముగా, దుర్గముగా అందులో ఉండటానికి, అలాగ నిలబెట్టడానికి ఆ దుర్గము, ఆ స్ట్రెంగ్త్, ఆ బలాన్ని ప్రభు తన బిడ్డలకి ఇచ్చి, తన నామాన్ని బట్టి ఆయన స్తుతించబడటానికి, హెచ్చించబడటానికి, తన నామాన్ని బట్టి ప్రతి బిడ్డ కూడా మేలు అనుభవించడానికి ప్రభు మనకు సహకారాలు, నమ్ముకునదగినటువంటి సహాయకుడిగా ఉన్నారు. అలాగనే మరి దైవ సహాయం పొందినటువంటి యాకోబు విషయంలో కానీ, అలాగనే కానాన్ స్త్రీ విషయంలో కానీ,
మరి పుట్టుక నుంచి మూర్ఛ రోగముతో, చాంద్ర రోగముతో బాధపడుతున్నటువంటి ఆ బిడ్డ విషయంలో కానీ దేవుని యొక్క ఆత్మ సహాయము ప్రతి బిడ్డ కూడా అందించడానికి దేవుని ఆత్మ సహాయము కానీ ఆ క్రమంలో బైబిల్లో ప్రతి ఒక్కరు కూడా దేవుని సహాయము లేకుండా దావీదు కానీ, యెహోషువ కానీ, అలాగనే భక్తుడైన మోషే కానీ ప్రతి ఒక్కరు కూడా దేవుని సహాయం లేకుండా వాళ్ళు పరాక్రమం కలిగినటువంటి వారుగా, వారికై వారు సాధించినటువంటి వారు ఎవరు కూడా భూమి మీద లేరు. బైబిల్లో ఎలాంటి వ్యక్తులు ఎక్కడ కూడా కనిపించరు. ఒకవేళ వాళ్ళు స్వతహాగా ప్రయత్నించాలని చూసినా వారి జీవితాలలో నష్టపోవటము, మరి కష్టపడటము, వాళ్ళ మీదకు ఆపదలను అపాయాలను తెచ్చుకొని నశించిపోయినటువంటి వారుగా ఉన్నారు. కానీ దేవుని సహాయం వలన, దేవుని నామాన్ని బట్టి, దేవుని యందు మరి తమ హృదయాల్లో నమ్మిక ఉంచినటువంటి బిడ్డలు అలా మేలు పొందుకుంటూ మంచి అనేది వాళ్ళ జీవితంలో చూస్తూ వారు ఎంతగానో ముందుకు సాగుతూ ప్రభువును మహింపరిచినటువంటి జీవితాలు, కుటుంబాలు, చరిత్రలు బైబిల్లో మనం చూస్తున్నాం. కనుక ప్రియమైన దేవుని బిడ్డారా, ఇట్టి స్థితి ప్రభు ప్రతి బిడ్డ కూడా అనుగ్రహించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గనుడా, కృపామయుడా, ఈ యొక్క ఉదయకాలము నీ కృపా వాక్యాన్ని బట్టి మీ సహాయం లేనిదే భూమి మీద ఏ నరుడు కూడా ఏది కూడా సాధించలేడు, ఎలాంటి విజయము చూడలేడు అని మీ మాటల ద్వారా తెలుసుకొని ప్రతి బిడ్డ కూడా హృదయమందు మిమ్మల్ని బట్టి నమ్మిక ఉంచి మీ మీద ఆధారపడటానికి, మిమ్మల్ని ఆశ్రయించి మిమ్మల్ని ప్రభా కేడెముగా నాయన నమ్ముకునదగినటువంటి సహాయకుడిగా ప్రతిదీ కూడా భక్తిని బట్టి, ప్రభా ఆజ్ఞను బట్టి, స్తుతిని బట్టి, న్యాయ విధులను బట్టి, మీ కృపను బట్టి ముందుకు సాగే భాగ్యము ప్రతి బిడ్డగా అనుగ్రహించమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరమందు దేవుని యొక్క ప్రేమ, రక్షకుడైనటువంటి యేసు కృప, మరి రాకడ వరకు సంఘాన్ని సిద్ధపరుస్తూ మరి ముద్రగా ఉన్నటువంటి పరిశుద్ధాత్మ యొక్క సహాయము మరి వింటున్న బిడ్డలకును, సకల పరిశుద్ధులకును, ఆయన దాసులకును సదా తోడై నడిపించునుగాక. ఆమేన్. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను అన్ని విషయములలో ఆస్వాదించి, దీవించి వర్ధిలింపచేయునుగాక. ఆమేన్.